హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. ఇక అందులో 27th ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అప్పటి వరకు అతని భుజంపై సేద తీరడంతో కింద పడిపోయి తమాయించుకొని ఆమె కూడా పైకి లేచింది. విక్రమ్ వైపు చూసి సారీ విక్రమ్ గారు నిద్రలో తెలియకుండా అని అంటుంటే తన మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తనకు ముందు బాధపడి లేదు నేనిలా ఏడవకూడదు అని కళ్ళు తుడుచుకొని నువ్వు ఎంత కోపాన్నైనా చూపించు విక్కీ, నేను భరిస్తాను. ఏంటంటే తిరిగి నీ ప్రేమను పొందే వరకు అని అనుకుని అతని వెంట వెళ్ళింది. శుభ రాత్రి కన్నా ఇప్పుడు కొంచెం బాగుండడంతో వదిన గారు మీరిక వెళ్ళండి, రాత్రి నుంచి ఇక్కడే ఉండిపోయారు అంది రత్నతో. అది కాదు వదిన అంటుంటే ప్లీజ్ అండి ఒకసారి ఇంటికి వెళ్ళి రండి, మీరు కూడా నాలానే అలసిపోయారు, కొంచెం విశ్రాంతి తీసుకుని రండి అంది. సరే వదిన వెళ్తాను, కానీ మీకు భోజనం వండి తీసుకొస్తాను, దానిని మాత్రం వద్దనకండి అంది. అప్పుడే వచ్చిన విక్రమ్ ఆ మాట విని ఏం అక్కర్లేదు, మేమంతా తిండి కూడా కొనుక్కోలేని దీన స్థితిలో ఏం లేము, అయినా మీలాంటి వాళ్ళ చేతులతో తింటే అది సహించదు అన్నాడు కోపంగా. విక్రమ్ అలా అనేసరికి ఆవిడ బాధగా తలదించుకుంది. విక్రమ్ అని గట్టిగా అరిచి నోర్మోయ్, పెద్దవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది, అయినా ఆవిడ ఎవరో నీకు కాబోయే అత్తగారు, అంటే నా తర్వాత తల్లి లాంటివారు, అలాంటి ఆవిడతో అంత అమర్యాదగా మాట్లాడతావా? ఛీ, ఇదేనా నేను నీకు నేర్పిన సంస్కారం, ముందు ఆవిడకి క్షమాపణ చెప్పు అంది. తల్లి మాటలకి తలదించుకొని అవును, అయినా తప్పు చేసింది తనుజ, కానీ ఆవిడ కాదు కదా. నేను కోపంతో ఎంత ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నాను అని అనుకుని నన్ను క్షమించండి అత్తయ్య అన్నాడు. ముందు విక్రమ్ మాటలకి బాధపడిన ఆమె మనసు ఆ పిలుపు విని సంతోషించింది. పర్వాలేదు బాబు అని నేను ఒకసారి అన్నయ్య గారిని చూసి వెళ్తాను వదినా అంది. సరే పదండి అని ఇద్దరు వెళ్ళి రాజశేఖర్ని చూసి వచ్చారు. నిన్నటి నుండి హాస్పిటల్లోనే ఉన్న ఒక్కసారి కూడా తనుజ రాజశేఖర్ దగ్గరికి వెళ్ళనే లేదు. అతని దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకో ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ తనని ఆ అడుగు పడనివ్వడం లేదు. గోపాలరావు వచ్చి కూతుర్ని భార్యని తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే ముందు తనుజ స్నానం చేసి పూజా మందిరంలోకి వెళ్ళి చేసిన తప్పులన్నింటికీ క్షమించమని ఆ భగవంతుణ్ణి మనసారా వేడుకుంది. అంతేకాకుండా విక్రమ్కి కోపం తగ్గడానికి తను చేసే ప్రయత్నాలు ఫలించాలని అరచేతిలో హారతి వెలిగించుకుంది. అది చూసిన కంగారుగా కూతురు దగ్గరికి వచ్చి దానిని తీసేయబోయింది. కానీ తనుజ మాత్రం ఆ కర్పూరం వెలిగేంత వరకు దానిని అలానే ఉంచింది. అది చూసిన రత్న కన్నీళ్లు పెట్టుకుంటూ ఏంటమ్మా ఇది, చూడు చెయ్యి ఎలా కాలిందో అంది. పర్వాలేదమ్మా, నేను చేసిన వాటికి ఇది నాకు నేను వేసుకుంటున్న చిన్న శిక్ష అంతే అంది. గోపాలరావు కూతుర్ని అస్సలు అలా చూడలేకపోతున్నాడు. గబగబా వెళ్ళి ఆయింట్మెంట్ తెచ్చి రాస్తూ చూడు తల్లి, నువ్వు ఏం చేసినా నీతో పాటు నేను కూడా దోషినే, అందుకే నువ్వేం చేసినా నాతో చెప్పు, నీతో పాటు నేను ఆ శిక్ష వేసుకుంటాను అన్నాడు బాధగా. మీరెందుకు నాన్న బాధపడటం, ఇందులో మీదేమీ తప్పులేదు, అంతా నేను చేసుకున్నదే అంది తనూజ. లేదు తల్లి, నేను ముందే నిన్ను మందలించి ఉంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు. కూతురి మీద పిచ్చి ప్రేమతో మీ అమ్మ మాటల్ని పట్టించుకోకుండా నువ్వు ఏదంటే అది చేసి నేను ఇలా తయారు చేశాను అని అన్నాడు. వాళ్ళ మాటలు విన్న రత్న ఇక ఆపుతారా అంది కోపంగా. ఎప్పుడూ తనని అలా చూడని ఇద్దరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయారు. ఇక ఇక్కడ అను వాళ్ళ ఇంట్లో అందరూ ఉదయాన్నే లేచి అందరూ రెడీ అయ్యి కిందకొచ్చారు. టిఫిన్ అయిన తర్వాత అనసూయ మీ అందరితో మాట్లాడాలి అని అంది. ఏంటో చెప్పమ్మా అన్నారు రఘురామయ్య. అది అంటూ భర్త వంక చూసేసరికి చెప్పమంటూ కళ్ళార్పారు. అదేనండి, ఇక మేము మా ఇంటికి వెళ్తాము అంది. ఆ మాట వినగానే రామ్ అనులు ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. అదేంటి వదిన అలా అంటున్నారు, ఈ ఇంట్లో మీకేమైనా తక్కువైందా చెప్పండి, అంతేకాని ఇలా వెళ్ళిపోతానంటే ఎలా అంది హైమ. అయ్యో చెల్లమ్మ, తక్కువైందని కాదమ్మా, ఎంత కూతురి అత్తారిల్లైనంత మాత్రాన ఇంకా ఎన్ని రోజులని ఉంటాము అన్నాడు ప్రకాష్. చూడండి బావగారు, ఇప్పుడు ఇది మీ కూతురు అత్తారిల్లు మాత్రమే కాదు, మీ కొడుకు అత్తారిల్లు కూడా, అందుకని మీరు మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఇక్కడే ఉండండి అన్నాడు శంకర్. అది కాదు బావగారు అంటుంటే మావయ్య వీళ్ళ పెళ్ళికి ఇంకా టైం ఉంది కనుక నేను రామ్
ఒకసారి కాకినాడ వెళ్ళాలి. మీరు ఊరెళ్తే అక్కడ అత్తయ్య ఒక్కరే మిమ్మల్ని చూసుకోవడం కష్టం. అందుకనే ఇది మీ అల్లుడు కోరిక అనుకుని మీకు నయమయ్యే వరకు ఇక్కడే ఉండండి. ప్లీజ్ మావయ్య అన్నాడు. అల్లుడు అంతలా అడిగేసరికి ప్రకాష్ ఇంకేం మాట్లాడలేక భార్య వంక చూస్తాడు. ఆమె కూడా ఒప్పుకోమన్నట్టుగా రిక్వెస్ట్ చేస్తుంది. సరే అని తలూపి ఈశ్వర్ వైపు తిరిగి, సరే అల్లుడు గారు, మీరన్నట్టు నాకు నయం అయ్యే వరకు ఇక్కడే ఉంటాను. కానీ ఆ తర్వాత మాత్రం మా ఇంటికి వెళ్ళిపోతాం అన్నారు ప్రకాష్. అమ్మయ్య అని అందరూ అనుకుంటే చింటూ మాత్రం తాతయ్య ఒడిలోకి దూకి, హే తాతయ్య నాతోనే ఉంటారు అని వాడి అల్లరిని మొదలుపెట్టేసి అందరి ముఖాల్లో నవ్వులు పోయించేశాడు. వాళ్ళందరూ మాటల్లో పడేసరికి అను రాములు ఎవ్వరూ చూడకుండా పక్కకు జారుకున్నారు. పాపం వాళ్ళు ఎవ్వరూ చూడలేదనుకున్నారు. కానీ వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే అందరూ వాళ్ళని చూశారు. వాళ్ళు వెళ్ళగానే ఒకరి ముఖాలొకరు చూసుకొని నవ్వుకున్నారు. మేడపైకి వెళ్ళి కూర్చున్న ఇద్దరికి ఒకటే దిగులు పట్టుకుంది. అను రామ్ చేతిని చుట్టి పట్టుకుని అతని భుజంపై తల వాల్చింది. అతని మరొక చేతితో అను తల నిమురుతూ, ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు. భయంగా ఉంది రామ్ అంది. ఎందుకురా అన్నాడు. ఒకసారి నేను మీకు దూరంగా వచ్చినందుకే ఇన్ని రోజులు బాధపడి ఇప్పుడు దగ్గరయ్యాను. మళ్ళీ ఇప్పుడు మీరు దూరంగా వెళ్తారు అనగానే అప్పటిలానే మళ్ళీ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని అంది. చాచా అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు. అప్పుడంటే నువ్వు ఒక్కదానివే కనుక ఏం చేయలేకపోయావు. కానీ ఇప్పుడు చూడు నీ చుట్టూ ఎంతమంది నీకు తోడుగా ఉన్నారో అన్నాడు. నా చుట్టూ ఎంతమంది ఉన్నా మీరుండరు కదా అని రామ్ని హగ్ చేసుకుంది. అను ఎంతలా పట్టుకుందంటే వదిలితే తన నుంచి ఎవరైనా లాగేసుకుంటారో అన్నట్టుగా చాలా గట్టిగా, గాలికి కూడా అవకాశం దొరకనంతగా అతనిని చుట్టుకుంది. అను పరిస్థితి ఎలా ఉందో రామ్కి ఆ కౌగిలిలోనే అర్థమైపోయింది. కొద్దిసేపు అలానే ఉండి అను ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని పెదవులపై చిరుముద్దిచ్చి, నేనెక్కడికి వెళ్ళను సరేనా అన్నాడు. ఆ మాట వినగానే నిజంగా అంది అను సంతోషంగా. అన్నాడు. మరి అన్నయ్యకి ఏం చెప్తారు అంది. బావగారికి నేనేదో ఒకటి చెప్తాలే, కానీ నువ్వు హ్యాపీయేనా అన్నాడు. ఓ చాలా అంది ఆనందంగా. నవ్వుతున్న తనకి నుదుటిపై ముద్దు పెట్టి హత్తుకున్నాడు. అను రామ్ వెళ్ళగానే, చూడండి వాళ్ళిద్దరి పెళ్ళి ఎంత తొందరగా జరిపిస్తే అంత మంచిది అంది భ్రమరాంబ. అవును అది నిజమే అనుకున్నారు అందరూ. మొదటిసారిగా ఆమె కోపాన్ని చూసిన ఇద్దరు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. అమ్మా అంది తనూజ. ఇంకా ఆపండి మీ తండ్రి కూతుళ్ళ మాటలు. ఇద్దరు నేను తప్పు చేశానంటే నేను చేశానని మీకు మీరే అనేసుకుంటూ శిక్షలు వేసేసుకుంటున్నారు. కానీ నేను ఒకదాన్ని ఉన్నానని గుర్తుందా అంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అడిగింది తనూజ. మరి ఇంకెలా మాట్లాడను? ఇన్ని రోజులు నా మాటలు లెక్క చేయకుండా ఇద్దరు మీ ఇష్టం వచ్చినట్టు చేశారు. కనీసం ఇప్పటికైనా మారారు అనుకుంటే మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని అలా చూస్తుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? కానీ నా గురించి మీకేం అక్కర్లేదు. మీకు ఎలా నచ్చితే అలా చేయడమే కదా. మీ గురించి ఆలోచించే ఒక ప్రాణం ఉందని మీకు ధ్యాసే లేదుగా అంటూ బయట చెంగుతో ఆవిడ కళ్ళు తుడుచుకుంది. తల్లి మాటలు విన్న తర్వాత ఆవిడ ఎంతగా కుమిలిపోతుందో అర్థమై సారీ అమ్మా అంటూ ఆవిడని హత్తుకుంది. గోపాలరావు కూడా ఇన్ని రోజులు భార్య గురించి పట్టించుకోకుండా ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమై రత్న అని పిలిచాడు. ఎప్పుడు భర్త వెంట తన పేరును వినని ఆమె షాకింగ్గా చూసింది. అతను భార్య దగ్గరికి వచ్చి ఆమె చేతిలో అతని చేతిని వేసి, నీకు పెళ్లిలో చేసిన ప్రమాణాలలో ఏ ఒక్కటి కూడా పాటించలేదు. కానీ ఇప్పుడు మన కూతురు ఎదురుగా నీకు మాటిస్తున్నాను రత్న. ఇక నుంచి నీ మాటే నా మాట. ఏ విషయంలో అయినా సరే నీకు ఎదురు చెప్పను అన్నాడు. అవునమ్మా, నాన్నే కాదు నేను నీకు మాటిస్తున్నాను. నా విషయంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఎందుకు ఏంటి అని అడగను. ఇక నుంచి నువ్వే మా ఇద్దరికీ అన్నీ అంది. ఆవిడ ఆ చేతులపై తన చేతిని వేసి, నాకు కావాల్సింది మీరు నా మాట వినడమే, నాకు నచ్చినట్టు చేయడమో కాదు. మీ ప్రేమ కావాలి తల్లిగా, నువ్వు భార్యగా మీరు నన్ను గుర్తిస్తే చాలు అంది. చెప్పాం కదా, ఇక నుంచి నీ మాటే మా మాట అన్నారు ఇద్దరు ఒకేసారి. ఆ మాటలు విని ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటుంటే
అమ్మా ఇక ఇప్పుడైనా నవ్వు అంటూ ఆవిడ కళ్ళు తుడిచింది తనూజ. గడియారం 8కి గంట కొట్టడంతో ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ అయ్యయ్యో! అప్పుడే 8 అయిపోయింది. అక్కడ వదిన గారు వాళ్ళకి ముందు టిఫిన్ పంపాలి అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంటే, అమ్మా నేను నీకు హెల్ప్ చేయనా? అంది తనూజ. చేయి కాల్చుకొని నువ్వేం చేస్తావు తల్లి? ఇలా కూర్చో చాలు. ముందు మీ ఇద్దరికీ కాఫీ తీసుకొస్తాను అని వెళ్ళింది రత్న వంటగదిలోకి. తన వెనకే గోపాలరావు వెళ్ళి, అమ్మాయి అయితే చేయి కాల్చుకుందని వద్దన్నావు. కానీ నాకు బానే ఉంది. నేను హెల్ప్ చేస్తాను అన్నారు. భర్త మాటలు విని ఏంటి? మీరా? అంది నోటి మీద చేయి వేసుకుని. ఆ! ఏ? నీ మొగుడికి రూలింగ్ మాత్రమే వచ్చనుకున్నావా? పెళ్ళికి ముందు నేను మా అమ్మకి హెల్ప్ చేసేవాడిని. పైగా చదువుకునేటప్పుడు రూమ్‌లో ఉంటూ నా వంట నేనే చేసుకునేవాడిని అంటూ పాల గిన్నె స్టవ్ మీద పెట్టారు. అలా రత్నకి మాటలు చెప్తూనే కాఫీ కలిపి, ముందు ఈ కాఫీ తాగి చూడు. అప్పుడు నీకే తెలుస్తుంది మీ ఆయనకి వంట వచ్చా రాదా అని. తనకి ఒక కప్ ఇచ్చి కూతురికి పట్టుకొని వెళ్ళాడు. ఆవిడ అనుమానపడుతూనే కాఫీ టేస్ట్ చేసింది. కానీ అది అద్భుతంగా ఉండడంతో ఆయన మాటల్ని ఒప్పుకోక తప్పలేదు. వావ్ నాన్న! నిజంగానే కాఫీ చాలా టేస్టీగా ఉంది అంది తనూజ. థాంక్స్ అమ్మా అని. ఇప్పటికైనా నమ్ముతారా భార్యామణి? అన్నాడు గోపాలరావు. ఆవిడ అవునన్నట్టుగా తల ఊపింది. బ్రతికించావు అని అక్కడే చైర్‌లో కూతురు పక్కన కూర్చోబెట్టి, ఇద్దరూ ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి టిఫిన్ చేసుకొని వస్తాను అని వెళ్ళాడు. అయ్యయ్యో! మీరు వండటం ఏంటండి? అంది రత్న. ప్లీజ్ రత్న! ఈరోజు నన్నే చేయని అని అడిగాడు గోపాలరావు. ఏం వద్దండి. మీరు ఇవన్నీ చేయడం ఏంటి? అలా కూర్చోండి. నేను 10 నిమిషాల్లో అన్నీ చేసేస్తాను అంది. ఏం కాదు. నువ్వే కూర్చో. నేనే చేస్తాను అని ఫాస్ట్‌గా ఉప్మా చేసి ముందు ఇద్దరికీ పెట్టాడు. వాళ్ళు తినేలోగా ఇడ్లీ పెట్టి అవి ఉడికేంతలో కూరగాయలు కట్ చేసి కర్రీ ప్రిపేర్ చేస్తూనే తను టిఫిన్ తినేసి ఇడ్లీ బాక్స్‌లో పెట్టేసి, ఇదిగో రత్న ముందు నువ్వు టిఫిన్ తీసుకెళ్ళు. తర్వాత నేను, అమ్మాయి భోజనం తీసుకొని వస్తాము అని చెప్పాడు. అప్పటికే ఆలస్యం అవ్వడంతో ఆవిడ ఎక్కువ వాదించకుండా బాక్స్ తీసుకొని హాస్పిటల్‌కి బయలుదేరింది. కార్ దిగి రత్న లోపలికి వచ్చేసరికి రాజశేఖర్‌కి టిఫిన్ పెడుతూ ఉంది సుమ. వాళ్ళని చూసి పలకరింపుగా నవ్వి, క్షమించండి వదిన గారు ఆలస్యం అయింది అంది రత్న. అయ్యో పర్వాలేదు వదిన. మీరు రాత్రంతా ఇక్కడే ఉన్నారు కదా! వెంటనే వెళ్ళి ఎలా వచ్చేయగలరు అని భర్తకి తినిపించి మంచినీళ్లు పట్టింది. ఇప్పుడు ఎలా ఉందండి? అని అడిగింది రత్న రాజశేఖర్‌ని. బావుందండి అని ఆయన వెనక చూస్తుంటే, అమ్మాయి వస్తున్నారండి అంది. ఓ సరే అమ్మా అని ఆవిడ చేతిలో బాక్స్ చూసి, ఎందుకమ్మా నీకింత శ్రమ అన్నాడు. ఇందులో శ్రమేమీ లేదండి అంది. సుమ హ్యాండ్స్ క్లీన్ చేసుకొని వచ్చింది. వదినా రండి తిందురు మళ్ళీ చల్లారిపోతాయి అని విక్రమ్ కోసం చుట్టూ చూసింది. ఆవిడ ఎవరి కోసం చూస్తుందో అర్థమై, వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వదినా వచ్చేస్తాడు అంది. మాటల్లోనే విక్రమ్ రావడంతో అతనికి కూడా టిఫిన్ పెట్టింది. తిన్న తర్వాత మమ్మీ డాడీని 1 వీక్‌లో డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు డాక్టర్. నేనొకసారి ఇంటికి వెళ్తాను. నీకేమైనా కావాలా? అని అడిగాడు. నాకేం వద్దు గానీ ఇంటికెందుకు నాన్న అంది. అది ఒకసారి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానమ్మా. చాలా చిరాగ్గా ఉంది అన్నాడు. ఆ మాట విన్న రత్న, అయ్యో! ఆ మాత్రం దానికి మళ్ళీ అంత దూరం ప్రయాణం ఎందుకు బాబు? మా ఇంటికి వెళ్ళు అంది. ఆవిడ మాటకి విక్రమ్‌కి ఏం సమాధానం చెప్పాలో అర్థం అవ్వక ఇబ్బంది పడుతుంటే, పోనీలే బాబు ఒకసారి వెళ్ళిరా. ఏదైనా పని ఉంటుంది కదా! అంది రత్న. అందరూ ఇక్కడుంటే వీడికేం పనుంటుంది వదినా? మీ ఇంటికే వెళ్తాడులే అంది సుమ. అయితే రా బాబు నేనే తీసుకువెళ్తాను అని డోర్ తీసేసరికి అప్పుడే తనూజ, గోపాలరావు లోపలికి వస్తూ కనిపించారు. వాళ్ళని చూసి వదినా తనూజ వచ్చిందిగా ఇక మీరెందుకు? తనే తీసుకెళ్తుందిలే వాళ్ళ ఆయనని అంది. ఆ మాటకి విక్రమ్ షాక్ అయ్యాడు. తనుకైతే ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళని చూస్తూ ఉంది. రత్న తనూజ దగ్గరికి వచ్చి విషయం చెప్పడంతో ఆమెది కూడా సేమ్ ఎక్స్ప్రెషన్. కానీ ఇద్దరూ కాదనలేక మౌనంగానే వాళ్ళింటికి బయలుదేరారు. వాళ్ళు వెళ్ళాక గోపాలరావు లోపలికి వచ్చి రాజశేఖర్‌ని పలకరించి మాట్లాడుతూ ఉండడంతో సుమ రత్న దగ్గరికి వెళ్ళి, వదినా నేనేమైనా తప్పుగా అన్నానా? అంది మెల్లిగా. ఆమెకు మాత్రమే వినిపించేలా. అదేమీ లేదు వదినా కానీ అంటూ తడబడుతుంటే, మీ ఇబ్బంది నాకు తెలుసు వదినా. కానీ నేను ఇలా కావాలనే వాళ్ళిద్దరినీ పంపించాను. ఎందుకంటే
ఈ రకంగానైనా వాళ్ళు కొద్దిసేపు కలిసి ఉంటే వాళ్ళిద్దరి మధ్య దూరం కొంచెమైనా తగ్గుతుందని అంది. అప్పటి వరకు ఆందోళనగా ఉన్న రత్న మనసు ఆ మాటతో ప్రశాంతంగా మారిపోయింది. ఇక అక్కడ రామ్ నిర్ణయాన్ని విని ఈశ్వర్ ఎందుకు అని అడగలేదు. అర్థం చేసుకుని తనే అక్కడ ఉండమన్నట్టుగా చెప్పాడు అందరికీ. అదేంటి అంటే అంకుల్కి ఏదైనా అవసరం అవుతుంది కదా, అందుకే ఒక 2 రోజులు ఉండి వస్తాడు అని చెప్పాడు. ఈశ్వర్ చెప్పే కారణం అసలైంది కాదని అక్కడ అందరికీ తెలిసిన పైకి మాత్రం సరే అదే అన్నట్టుగా ఉన్నారు. అందరికీ బాయ్ చెప్పి చింటూని హగ్ చేసుకుని బయలుదేరాడు ఈశ్వర్. అమ్మ అంజలి కార్ వరకు తోడెళ్ళు అంది రాజేశ్వరి. అలానే చిన్నత్తయ్య అని ఈశ్వర్ వెనకాలే వెళ్ళింది అంజలి. కార్ వరకు వెళ్ళి చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో అంజలి నడుం పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు ఈశ్వర్. ఏవండి, ఎవరైనా చూస్తారు, ఇది మన బెడ్రూమ్ కాదు, వదలండి అంటూ గింజుకుంటుంటే ఎవరూ లేరులేండి శ్రీమతి గారు అని ఆఖరిగా ముద్దు పెట్టుకుని చివరిగా హగ్ చేసుకుని బయలుదేరాడు. కార్ వెళ్ళే వరకు అక్కడే ఉండి లోపలికి వెళ్ళింది అంజలి. రామ్ అను దగ్గరికి వచ్చి హ్యాపీనా అన్నాడు. ఓ చాలా అంది చిన్నగా రామ్కి వినిపించేలా. వీళ్ళు ముచ్చట్లో ఉండగానే రఘురామయ్య గారు రాజశేఖర్ గారిని చూడడానికి వెళ్దామన్నారు. అందరూ ముందు రోజే వెళ్ళారు కనుక పెద్దవాళ్ళు మాత్రమే వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఇక అక్కడ దారిలో డ్రైవర్ ఉండడంతో సైలెంట్గా ఉన్నాడు విక్రమ్. ఇంటి లోపలికి వెళ్ళి విక్రమ్కి రూమ్ చూపించి వెళ్తుంటే ఒక్కసారిగా ఆమె చేతిని పట్టుకుని నొక్కి పెట్టాడు గట్టిగా. అదే చేతితో హారతి వెలిగించుకోవడంతో చేయి ఎంత నొప్పి పెట్టి మంటగా ఉన్న ఆ బాధని కన్నీళ్ల రూపంలో బయటికి పంపిస్తూ అతని వైపు చూస్తూ ఉంది. ఏంటి ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే కరిగిపోతాను అనుకుంటున్నావా? నువ్వు కావాలని మీ ఇంటికి తీసుకొచ్చావు కదా అన్నాడు. లేదు విక్రమ్, ఎందుకు అలా అనుకుంటున్నావు? అత్తయ్య గారు చెప్పారని నిన్ను తీసుకొచ్చాను. అయినా నేను వచ్చేసరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు కదా, తెలిసి కూడా అన్నింటికి నన్నే అంటావు ఎందుకు అంది. ఇలాంటి సమాధానాలు మాత్రం రెడీగా పెట్టుకుంటావు కదా అని చేతిని విసిరికొట్టి, అందుకే కేవలం మా అమ్మ చెప్పారనే వచ్చాను, లేదంటే నీతో కలిసి ఒక్క క్షణం కూడా ఉండలేను అంటూ స్నానానికి వెళ్ళబోతూ తన కాళ్ళ కింద చూసి షాక్ అయ్యాడు. అక్కడంతా రక్తం చుక్కలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నది మేమిద్దరమే కదా, నాకేమీ దెబ్బ తగలలేదు అంటే తనకేమైనా దెబ్బ తగిలిందా అని వెనక్కి తిరిగి చూసేసరికి తను ఏడుస్తూ ఆ చేతి నుంచి రక్తం రాకుండా తన చున్నీతో అదిమి పెట్టుకుని అక్కడి నుంచి వెళ్తుంది. విక్రమ్ తన వెనకాల వెళ్తూ ఆమె చేయి పట్టుకుని చూస్తే అరచేయి మొత్తం కాలి రక్తం ఆగకుండా వస్తుంది. అది చూసి కంగారుగా తను ఏమైంది చేతికి అంటూ ఆమెను తీసుకెళ్ళి బెడ్పై కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వెతుకుతున్నాడు. ఏం కాలేదు విక్రమ్ గారు, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, మనం హాస్పిటల్కి వెళ్దాం అని లేస్తుంటే మాట్లాడకుండా ముందు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుందో చెప్పు అన్నాడు కొంచెం గట్టిగా. మళ్ళీ అతనికి కోపం తెప్పించడం ఎందుకని ఆ బాక్స్ని చూపించింది. విక్రమ్ వెంటనే దానిని ఓపెన్ చేసి అందులో ఉన్న కాటన్ తీసుకొని చేతిపై ఒత్తుతుంటే మంట పుట్టి అమ్మా అంటూ ఉంది తను. సారీ అని నెమ్మదిగా క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి కట్టాడు. తను సైలెంట్గా లేచి వెళ్తుంటే ఆమె చేతిని పట్టుకొని సారీ అన్నాడు. పర్వాలేదండి, నా మనసు పడే బాధ కన్నా ఇదేమీ తక్కువ కాదు అని అంది. అయినా అసలు అంతలా ఎలా కాలింది అని అడిగాడు. అది అంటూ నసుగుతుంటే సరేలే, నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. విక్రమ్ తన చేతికి కట్టిన కట్టును మురిపంగా చూసుకుంటూ ఆమె అక్కడి నుంచి కిందికి వచ్చేసింది. షవర్ కింద నిలబడి ఆలోచిస్తున్న విక్రమ్కు ఏడుస్తున్న తను ముఖం గుర్తు రాగానే నేను కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తున్నానా ఆమె పట్ల అని అనుకుంటుంటే సడన్గా తండ్రి బుల్లెట్ దెబ్బకి కుప్పకొలడం కళ్ళ ముందు మెదలగానే లేదు, నేను చేస్తుంది కరెక్టే, తన విషయంలో అలానే ఉండాలి అని మళ్ళీ తన మనసుని కఠినం చేసుకుని స్నానం పూర్తి చేసి డ్రెస్ వేసుకుని బయటకు వచ్చేసరికి తనుజ సోఫాలో కూర్చుని ఇంకా ఆ కట్టుని చూస్తూ ఉంది. ఒకప్పుడు దేనికి చెల్లించని ఆమె మనసు ఇప్పుడు విక్రమ్ విషయంలో మాత్రం ప్రతి దానికి సంబరపడిపోతుంది. విక్రమ్ రావడం కూడా గమనించకుండా తన లోకంలో మునిగిపోయింది తనుజ. ఎంత కోపంగా కిందికి వచ్చినా అమాయకమైన చిన్న పిల్లలా మురిసిపోతున్నా తను ముఖం చూడగానే విక్రమ్కి ఎందుకో కోపం రావడం లేదు. తనను పిలవడం మర్చిపోయి ఆమెనే గమనిస్తున్నాడు. ఇంతలో పని మనిషి వచ్చి అమ్మ ఇదిగోండి మీరు అడిగిన పాలు అంది. నాకు కాదు, వెళ్ళి ఆయనకివ్వు అంది తను.
నేనా? మీరివ్వచ్చు కదమ్మా అంది ఆమె. తనిస్తే తీసుకుంటాడో లేదో అన్న అనుమానంతో అది నాకు చెయ్యి బాగోలేదు కదా! అందుకే నువ్వే ఇవ్వు అంది. ఆమె సరే అని మెట్లు ఎక్కి పైకి రాబోతుంటే అప్పుడే వస్తున్నట్టుగా కిందికొచ్చాడు విక్రమ్. అతన్ని చూసి లేచి నిలబడింది తను. బాబు తీసుకోండి అని గ్లాస్ విక్రమ్‌కి ఇచ్చింది పనిమనిషి. దానిని చేతిలోకి తీసుకొని ఏంటివి? అన్నాడు. అవి పసుపు కలిపిన పాలండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు నిన్నటి నుంచి చాలా అలసిపోయారు కదా! అందుకని నేనే కలపమన్నాను అంది తను. ఒకసారి ఆ గ్లాస్ వంక చూసి ఇలానే ఇంకో గ్లాస్ తీసుకొస్తారా? అని అడిగాడు పనమ్మాయిని విక్రాంత్. ఇప్పుడే తీసుకొస్తాను ఉండండి బాబు అని వెళ్ళి చిటికలో కలిపి తీసుకొచ్చింది ఆమె. ఆ గ్లాస్ తనకివ్వండి అన్నాడు తను వంక చూసి. ఆమె సరే అని చెప్పి తనూజ చేతికిచ్చింది గ్లాస్‌ని. తనూకు తాగకుండా దానినే చూస్తూ ఉంటే అవి చూడడానికి కాదు, తాగడానికి తీసుకురమ్మన్నా నీకు కూడా. ఇప్పుడు అవి చాలా అవసరం అన్నాడు. తన గురించి పట్టించుకున్నందుకు తను హ్యాపీగా ఫీల్ అవుతుంటే అంత మురిసిపోకు. నీ దెబ్బ తగ్గడం కోసం చెప్పాను అంతే అన్నాడు చిన్నగా. తనకి మాత్రమే వినిపించేటట్టు. పాలు తాగి ఇద్దరు హాస్పిటల్‌కి బయలుదేరారు. కార్‌లో కూర్చున్న తర్వాత విక్రమ్ ఎందుకో అనుమానం వచ్చి తన పాకెట్ చెక్ చేసుకున్నాడు. షిట్ అనుకుంటూ కార్ దిగుతుంటే ఏమైంది అని అడిగింది తను. నా వాలెట్ మర్చిపోయాను ఇప్పుడే వస్తాను అని వెళ్తుంటే ఉండండి నేను తీసుకొస్తాను అంది తను. అక్కర్లేదు నేను తెచ్చుకోగలను అని డోర్‌ని గట్టిగా వేసి వెళ్ళాడు. ఈ కోపం ఎలా పోగొట్టాలి దేవుడా అని అనుకుంటూ కూర్చుంది తను. విక్రమ్ లోపలికి వెళ్ళి తన వాలెట్ తీసుకొని వస్తుంటే ఇందాక పాలిచ్చిన ఆవిడ బాబు మీతో మాట్లాడొచ్చా అని అడిగింది. చెప్పండి అన్నాడు విక్రమ్. మా తనుజమ్మ పెళ్లి చేసుకునేది మిమ్మల్నేనా బాబు అని అడిగింది. అవును. ఎందుకలా అడిగారు అన్నాడు. ఏం లేదు. మేము చిన్నప్పటి నుంచి చూసిన తనుజమ్మ వేరు, ఇప్పుడు చూస్తున్న తనుజమ్మ వేరు. మీరు మా అమ్మాయి గారికి ఏం చెప్పి మార్చారో తెలియదు గానీ మా అమ్మగారు కళ్ళల్లో ఈరోజు నిజమైన సంతోషం చూసాం బాబు అని మార్నింగ్ జరిగిందంతా చెప్పింది. చేయి కలవడానికి కారణం ఇదా అనుకుని ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అన్నాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్‌పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.